5 హ్యాట్రిక్లు హిట్లు బ్లాక్ బస్టర్స్ కొట్టి తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? రిలీజ్ కు వన్ వీక్ బిఫోర్ మాకు టేబుల్ క్యాష్ పెరిగింది. భోజ్పురిలో ఒక చిన్న ఇది కూడా వచ్చింది. దినేష్ లాల్ యాదవ్ అని హీరో, నేను ఎన్నో సినిమాలు చేశాను. రామోజీరావు గారికి ఒక ఇది ఉందండి, ఒక కథని ఇది చేశారంటే అంత బడ్జెట్ లో ఈ సినిమా తీయొచ్చు అనేది ఆయన ఉంది సార్. అంటే మేము నిల్చొని కూర్చొని ఎందుకు నిల్చున్నారు, కూర్చోండి. అప్పట్లో పెద్ద పెద్ద హిట్లు స్టార్టింగ్ సినిమా శ్రీవారి రామరాజు దగ్గర నుంచి ప్రతిఘటన కానీ మయూరి అన్ని హిట్లేస్, అన్ని చాలా పెద్ద పెద్ద హిట్లు. అటువంటిది ఎందుకు వాళ్ళు ఒక్కసారి నిర్మాణంలో వెనకబడిపోయారు? సినిమా ఒకరి తినే భోజనాన్ని 10 మందికి పెడితే ఏమవుతుంది? ఏబీసీఎల్ని అమితాబ్ బచ్చన్ పెట్టాడు కార్పొరేట్ స్టైల్లో సినిమా తీయాలని. అంటే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది సినిమా ఇండస్ట్రీ వరకు వర్కౌట్ అవుతుంది. ఒరే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ నటించాలి స్క్రీన్ మీద, అప్పుడు ఆర్టిస్టులకు నటించి చూపించగలరు. సుబ్బారావు గారు చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే వరుసగా మీరు ఒక 15 సినిమాలు, అవును, అంటే మన సినిమా భాషలో చెప్పాలంటే 5 హ్యాట్రిక్లు. హ్యాట్రిక్ అంటే 3 సినిమాలు. సో 15 సినిమాలు వరుసగా హిట్ కొట్టి, అంటే వరుసగా 3 సినిమాలు హిట్ అయితే దాన్ని హ్యాట్రిక్ అంటారు. అవును. ఫ్లాప్ అయినా కూడా ఫ్లాప్ హ్యాట్రిక్ అంటారు అనుకోండి. మీరు అటువంటిది 5 హ్యాట్రిక్లు హిట్లు, అవును, బ్లాక్ బస్టర్స్ కొట్టి తెలుగులోకి రావడానికి, బిగ్ బ్రదర్ సినిమా తోటి తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం అంటే నేను గతంలో తెలుగు సినిమాలు చేశాను. అవును. ఆ తర్వాత భవానీ సుబ్బారావు అనే వాళ్ళు, ఆ సినిమా బాగాడింది. ఆ సినిమాతోనే తక్కువ బడ్జెట్ లో సినిమా చేయగలడు ఈ వ్యక్తి, సురేష్ హీరో అనేది ప్రూవ్ చేసుకున్నాను. రెండోది ఏంటంటే ఆ సినిమాని, అంత పెద్ద సినిమాని నేను ఒక తక్కువ బడ్జెట్ లో చేస్తే రిలీజ్ కు వన్ వీక్ బిఫోరే మాకు టేబుల్ ప్రాఫిట్. దాంతో అందరం హ్యాపీగా ఫీల్ అయిపోయాం. ఫీల్ అయిపోతూ దాంట్లో క్వశ్చన్ వేసుకుంది ఏంటంటే, ప్రొడ్యూసర్ అడగకపోయినా నేనే క్వశ్చన్ వేసాను. ఏమంటే ఒక అమౌంట్ అని మనం బడ్జెట్ వేసుకున్నాం పేపర్ లో, మరి 1,00,000 ఎందుకు పెరిగింది? నేనే క్వశ్చన్ వేసాను. అదేంది మేము అడగాలి, నోడుకుతో ఏంటి అన్నాడు ప్రొడ్యూసర్. అంటే మరి పెరిగింది కదా, ఎందుకు పెరిగింది? అప్పుడు ఆలోచించాం. అందులో ఉన్నది ఒకే సాంగ్, కానీ ఎందుకో సెకండ్ హాఫ్ లో కూడా ఒక సాంగ్ పెట్టాలనిపించింది. అప్పుడు ఆ సాంగ్ తయారు చేసాం, దాన్ని షూట్ చేసాం. దాని తాలూకు 1,00,000 పెరిగింది. అంటే అంత క్యాలిక్యులేటెడ్ గా, మీరు అంత చాలా క్యాలిక్యులేటెడ్ గా సినిమా చేయాలని ప్లాన్ చేసాం, అలాగే చేశాను. ఆ భవానీలో నేర్చుకున్న ఇది ఫస్ట్ సినిమా క్యాలిక్యులేటెడ్, ఇవాళకి కూడా అదే ఉంది నా మనసులో. ఎలా సార్ అంటే, జనరల్ గా మన ఇండస్ట్రీని అనార్గనైజ్డ్ ఇండస్ట్రీ అంటారు. అవును. అందువల్ల ఈ బ్యాంక్స్ ఇటువంటివి కూడా లోన్స్ ఇవ్వడానికి ముందుకు రావు. అవును. అటువంటిది మీరు అంత సిస్టమాటిక్ గా ఎలా చేయాలి? యాక్చువల్ గా సార్, బడ్జెట్ అనేది ఇప్పుడు మీరున్నారు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, మీకు నేను 100 రూపాయలు రెమ్యునరేషన్ మాట్లాడాను. నేను 100 రూపాయల ఒక్క పైసా ఇవ్వనండి, మీకు 100 రూపాయలే ఇస్తాను. మీరు అది ఓకేనే కదా చేస్తున్నారు నా దగ్గర, నచ్చకపోతే చేయరు. సో మీకు ఒక ఇది రిక్వెస్ట్ చేశాను, చేయండి చిన్న సినిమా అని, మీరు చేశారు. అక్కడ పెరగదు కదా. అండ్ రెమ్యునరేషన్స్ పరంగా. రెండోది ప్రొడక్షన్ పరంగా ఇప్పుడు లైట్స్, మనం ఇన్ని రోజులు షూటింగ్ చేయాలనుకున్నాం, లైట్స్ గానీ, కెమెరా గానీ, అవి గానీ అన్ని కాంట్రాక్టే. టోటల్ గా 9 to 9 మేము చేయాలనుకున్నాం. 9 to 9 లో కాంట్రాక్ట్ బేస్ అది. సో భోజ్పురిలో ఉన్నది ఏంటంటే, ఇక్కడికి అక్కడికి భోజ్పురిలో ఇండస్ట్రీలో ఏ యూనిట్ అయినా సరే ఏదైనా మళ్ళీ అదే యూనిట్ హిందీకి వెళ్తే తేడాలు వస్తాయి. సో భోజ్పురికి వచ్చేసి లిమిట్ 9 to 9 ఉంటుంది కాంట్రాక్ట్, నో బెటాస్. వాడు లైట్స్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు, కెమెరాలు ఇస్తాడు, లెన్స్లు ఇస్తాడు, జూమ్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. సో ఈ మెటీరియల్ లో మనం సినిమా చేసుకోవచ్చు. సో పెరగడానికి ఛాన్స్ లేదు అక్కడ. నెక్స్ట్ ప్రొడక్షన్, మనం హోటల్స్ అన్ని మనమే మాట్లాడుకున్నాం. ప్రొడ్యూసర్ ని కూర్చోబెట్టి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి, మీరు ఇన్ని పగడ్బందీగా మీరు చేయగలుగుతున్నారు, కానీ 99% ముందు ఒక బడ్జెట్ అనుకుని 1 కోటి రూపాయలు అనుకుంటే 2 అనుకుంటే 3 అవ్వడం, 4 అవ్వడం, ఇలా ప్రతి సినిమాకి కూడా అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకున్నా కూడా బడ్జెట్ దాటిపోతుంది. అది ఎందుకంటారు? ప్లానింగ్ లేకపోవడం. ఇప్పుడు గోసంగి సుబ్బారావు గారు ప్లాన్ ప్రకారం చేశారు. నిన్న కూడా మా ప్రొడ్యూసర్ అండ్ హీరో ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఆయన ఇచ్చిన బడ్జెట్ కి 5 లక్షలు తక్కువలో చేశారు. అనుకున్న రోజులో ఒక్క రోజు కూడా నచ్చలేదు. సో అది నాకు ఎసెట్.
ఎందుకంటే నేను చేయగలిగాను కాబట్టి ఆయన అలా చెప్పగలిగాడు. లేకపోతే నా గురించి మేము ఒకటి అనుకున్నామండి ఇంకొకటి జరిగింది అని నా ముందే కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ నుంచి నేను భోజ్పురి మూవీస్ కానీ తెలుగు మూవీస్ కానీ అదే బడ్జెట్ లో చేయడం జరుగుతుంది. నేను ఏం బడ్జెట్ ఇచ్చానో దాంట్లోనే ఫినిష్ చేస్తాను. మీకు 30 days లో షూటింగ్ కంప్లీట్ చేస్తాను అంటే 29 days లో కంప్లీట్ చేసి నేను ప్యాకప్ చెప్పి ఇంటికి వచ్చేస్తాను. ఓకే. సో ఎక్కడ కూడా టెన్షన్ దానికోసం మీరు ఎంత శ్రమ పడాల్సి వస్తుందండి? నేనే ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర 3 అసిస్టెంట్లు ఉండి సీనియర్స్ ఉన్నా కూడా ఈ సీన్ ఎంత టైం పడుతుంది, ఆ సీన్ ఎంత టైం పడుతుంది, దీనికి ఏ ఎక్విప్మెంట్ వాడాలి, దీనికి ఏది వాడాలి, అనవసరంగా దీనికి జిమ్మి జిప్పి తీసుకొచ్చేసి మనం ఇంట్లో షూట్ చేస్తున్నాం, ఇక్కడికి ఎందుకండి అది. సో దాన్ని ఆపరేట్ చేయలేని ప్లేస్ ఇది. సో దానికి ఏం యూజ్ చేయొచ్చు అంతవరకే. ఓకే. కొన్ని కథలు అది కావాలని కోరుకుంటాయి, ఆ సీన్ రిక్వైర్డ్ చేస్తుంది, ఎక్విప్మెంట్ కావాలని. ఎక్విప్మెంట్ నాకు వద్దని చెప్పే సీన్ కూడా నువ్వు అది వాడితే బడ్జెట్ పెరుగుతుంది కదా. అది ప్లానింగ్ లేకపోవటం, డిసిప్లిన్ లేకపోవటం, అందులో కమాండింగ్ లేకపోవటం మెయిన్ కమాండింగ్ లేకపోతే ఇప్పుడు భోజ్పురిలో ఒక చిన్న ఇది కూడా వచ్చింది. దినేష్ లాల్ యాదవ్ అని హీరో, నేను ఎన్నో సినిమాలు చేశాను, కానీ ఏ రోజు ఇప్పటికీ ఆయన ఎంపీ అయ్యాడు అన్ని అయ్యాడు. మళ్ళీ నేను ప్రజెంట్ ఇప్పుడు సినిమా చేసిన ఆయన నైట్ ప్యాకప్ చెప్పిన తర్వాత రేపు ఎన్ని గంటలకన్నా అడుగుతాడు. ఎవరిని అడగరు, అసిస్టెంట్ కూడా అడగరు. మీరు విత్ మేకప్ 8 o'clock వచ్చేసేయండి, ఫస్ట్ షాట్ మీ మీదనే అని చెప్పేస్తాను. ఓకే. సో ఆయన నాకు నేను 6:30కి వెళ్తే ఆయన 6కే వచ్చి ఉంటాడు. అబ్బా, మీరు 8:30కి రమ్మన్నా కూడా రమ్మన్నా కూడా అంటే అంత డెడికేషన్ అక్కడ. డెడికేషన్. ఓకే. తర్వాత కొంతమంది ఏమన్నారంటే, సార్ డైరెక్టర్ గారు మీ దగ్గర హీరో మీరు 8కి రమ్మంటే 7కు 6కే వచ్చి కూర్చుంటాడు లొకేషన్ లో, మాకెందుకండి 11 o'clock వస్తాడు, ఎందుకని 12 o'clock వస్తాడు, ఏమిటి ఇది, మేము చాలా బాధలు పడుతున్నాము అది అని. ఇది ఎందుకు అనేది మనకు తెలియదు. సో హీరో నాకు బాగా క్లోజ్ కాబట్టి నేను అడిగాను, దినేష్ అందరు ఇలా చెప్తున్నారు నాతో, నా దగ్గర ఎప్పుడు అలాంటి ఇది రాలేదు, బయట ఎందుకు నేను వింటున్నా ఇది. ఆయన వేసిన ఒకే క్వశ్చన్, సార్ నన్ను 8ంటికి రమ్మన్నారు, మీరు రమ్మన్నారు 8ంటికి, నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తారు కెమెరా పెట్టి, నన్ను తిడతారు. 8ంటికి విత్ మేకప్ నువ్వు లొకేషన్ లో ఉండాలని చెప్తే అందరం వెయిట్ చేస్తున్నాం, లైటింగ్ చేసి నీకోసం వెయిట్ చేస్తున్నాం, నువ్వు 8ంటికి వచ్చావు అని క్వశ్చన్ వేస్తావు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 8ంటికి వాళ్ళు షార్ట్ తీస్తారు కదా, నేను వచ్చి కూర్చొని వ్యానిటీ వ్యాన్ లో కూర్చుంటే 1 గంట వరకు నన్ను పిలవరు. అందుకని రావాలని. ఇప్పుడు నేనేం చేయమంటారు చెప్పండి, వాళ్ళ క్వశ్చన్ నాకు వేసారు, ఇప్పుడు నా ఆన్సర్ వాళ్ళకి చెప్పండి. సో ఇలా ప్లానింగ్ డెడికేషన్, ఒక కమాండింగ్. అంటే సార్ ఇప్పుడు నేను పేపర్ లో చూసే మీరు 86 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పి చాలా మంది డైరెక్టర్స్ దగ్గర, హీరోల దగ్గర, వీళ్ళందరి దగ్గర వర్క్ చేశారు. ఇప్పుడు ఏదైతే మీకు ప్లానింగ్, ఈ డిసిప్లిన్ ఇవన్నీ అలవడ్డాయో, ఏ డైరెక్టర్స్ నుంచి మీరు ఈ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు? యాక్చువల్ గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఉషా కిరణ్ అండి. రామోజీ ఫిల్మ్ సిటీ మోస్ట్ డిసిప్లిన్. అక్కడంతా డిసిప్లిన్. ఓకే. శాలరీ కూడా డిసిప్లిన్. మనం ఏదో 4 రోజులు ఎక్కువ అయిపోయింది శాలరీ ఇవ్వలేదు అనుకుంటాం, కానీ అక్కడ మనం అడగాల్సిన అవసరం లేదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు, కరెక్ట్ పడిపోతుంది, ఖచ్చితంగా ఉంటుంది. వర్క్ కూడా అలాగే ఉంటుంది, షెడ్యూల్ అలాగే ఉంటుంది. ఒకవేళ డైరెక్టర్ కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళంగానే సెట్ అయిపోతుంది. ఈ రోజు ఇంతే ఉంటుంది. రెండోది బడ్జెట్ లో రామోజీరావు గారికి ఒక ఇది ఉందండి, ఒక కథని ఇది చేశారంటే ఎంత బడ్జెట్ లో ఈ సినిమా తీయొచ్చు అనేది ఆయనకు ఉంది సార్. అది ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఎదురు కూర్చొని డైరెక్టర్ గారు సిట్టింగ్ చేస్తుంటే మేము కూర్చొని ఎందుకు నిల్చున్నారు, కూర్చోండి మీరంతా కాబోయే డైరెక్టర్స్. సో అక్కడి నుంచి అంత పెద్దోళ్ళ వల్ల ఒక డెడికేషన్ ఒకటి. ఏదైనా ఇప్పుడు అశ్విని నాచప్పతోటి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు మౌలి గారు డైరెక్షన్ చేశారు. ఆ సినిమాకి ఎంత కృషి చేశారో, ఎంత కాన్ఫిడెన్స్ తో ఆయన మాట్లాడేవాళ్ళు మౌలి గారు గాని, రామోజీరావు గారు గాని. అది మనం ఈ రోజు లేవు సార్ ఎక్కడ. సార్ అంటే రామోజీరావు గారి ప్రస్థానం, ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానం వచ్చింది కాబట్టి అప్పట్లో పెద్ద పెద్ద హిట్లు, స్టార్టింగ్ సినిమా శ్రీవారి రామలాగ దగ్గర నుంచి ప్రతిఘటన గాని, మయూరి గాని, అన్ని హిట్లే సార్, అన్ని చాలా పెద్ద పెద్ద హిట్లు. అటువంటిది ఎందుకు వాళ్ళు ఒక్కసారి నిర్మాణంలో వెనకబడిపోయారు? వెనకబడిపోయారంటే అప్పట్లో ఏంటంటే తెలివిగలవాడు రామోజీరావు గారు కూర్చొని ఆయన డెడికేషన్ గాని, ఆయనకున్న బ్రెయిన్ గాని, ఆయనకున్న కమాండింగ్ గాని, ఆ సబ్జెక్ట్ మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ గాని, ఆ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళాడు. ఓకే. సో అక్కడ కమిటీ కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టడానికి ముందు ఉధృతంగా సినిమాలు చేసి ఒక సినిమా తీయడానికి అవసరమైన వనరులన్నీ ఒకే దగ్గర ఉండి
సినిమా నిర్మాణం అనేది చాలా ఏమవుతుంది లేదు కదా, దాదాపు లేదు ఇప్పుడు. లేదు, ఒకరు తినే భోజనాన్ని 10 మందికి పెడితే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఒక కాన్ఫిడెన్స్ గా వెళ్తుంటారు, దాన్ని మీరు 10 మందికి ఇచ్చారు, మీరు సెలెక్ట్ చేసేసి మీరే చేయండి అనేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జరుగుతున్నది కూడా ఇదే సార్, ఆ కంపెనీ అనే కాదు, ఎక్కడ కాదు. ఎగ్జాంపుల్ ఒక పెద్ద సంస్థ ఉంది, మీకు ఒక సబ్జెక్టు వినటానికి 10 మందిని మీరు సాలరీ ఇచ్చి మా లాంటి డైరెక్టర్లను కూర్చోబెట్టారండి ఇక్కడ. ఓకే, మేము 10 మంది, ఒక బయటి వాడు వచ్చి కథకుడు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వచ్చి కథ చెప్పాడు. చెప్పిన తర్వాత మేము 10 మంది మేము ఏం చేస్తాం, డెసిషన్ తీసుకోవాలి. 10 మందికి మీరు చెప్పింది నచ్చకపోవచ్చు. ఓకే, 10 మందికి నచ్చాలి, 10 మందికి నచ్చాలంటే అది అసంభవం. ఓకే, 5 మంది కూడా నచ్చదు బ్యాచ్ ఉన్న వాళ్ళకి. ఈ 5 మంది డిస్కషన్ ఆ కథ గురించి చేసుకోవాలి. ఓకే, దీంట్లో ఫైనల్ గా వచ్చేది ఏంటంటే, ఇది ఫ్యాక్ట్, ఓపెన్ గా చెబుతారు. ఇప్పుడు వీళ్ళు 5 మంది కలిపి ఈ కథను సెలెక్ట్ చేసి రేపు సినిమా తీస్తారు. ఆ సినిమా పోయింది అనుకోండి, ఈ 5 మంది ఉద్యోగాలు పోతాయి. అందుకని వీళ్ళు తీసుకున్న అతి జాగ్రత్త వల్ల ముందుకు అంటే ఇప్పుడు ఏంటంటే మనల్ని తీసేస్తారు కదా, సినిమా ఫ్లాప్ అయితే యజమాని తీసేస్తాడు. సో అందుకని ఇప్పుడు సినిమా ఓకే చేస్తే రిస్క్, ఓకే చేయకపోతే రిస్క్ ఏం లేదు. అందుకని 100 కథలు వింటాం మేము, 1 year కాదు, 2 years 3 years. సో ఇదొక పద్ధతి. ఇదనే కాదు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఏబిసిఎల్ అని అమితాబ్ బచ్చన్ పెట్టాడు, కార్పొరేట్ స్టైల్లో సినిమాలు తీయాలని, ఆయన ఫెయిల్ అయ్యాడు. రిలయన్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇలా అంటే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది సినిమా ఇండస్ట్రీ వరకు వర్కౌట్ అవ్వదు. అదే దీన్ని బట్టి ఏంటంటే సార్, జడ్జి కూడా రాంగే. కథకుడు కథ రాసింది తప్పు కథ అయితే అతనికి బ్రెయిన్ లోకి రాదు, రాయడానికి కలం కదలదు. ప్రతి కథ మంచిదే, కానీ డీల్ చేసే విధానం రాంగ్ అయి ఉండొచ్చు, ట్రీట్మెంట్ రాంగ్ అయి ఉండొచ్చు. కథలు కొత్తగా లేవు సార్, అన్ని పాత కథలే. అంతే, లో కథలన్నీ పాతయే. మనం ట్రీట్మెంట్ చేసుకోవడం, మనం సినిమాలు వచ్చిన తర్వాత కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి కథలు? రావు కదా. చెప్పేదాన్నే కొత్తగా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. ఒకప్పుడు ఏం చేసేవాడు, ఆ జనరేషన్ ఉన్నప్పుడు ఒక కొడుకు ఉంటే వాడు బయటికి వెళ్తుంటే డ్యూటీకి, మదర్ ఫాదర్ కి పాదాభివందనం చేసి వెళ్ళొస్తాను మమ్మీ, వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకేనా? ఈరోజు ఓకే డాడీ బాయ్, హాయ్ మమ్మీ, ఓకే. ఇప్పుడు ఇంకోటంటే పేర్లతో పిలుస్తున్నారు ఫాదర్ ని, రామలింగం వెళ్ళొస్తాను రా. సో జనరేషన్ సో అట్లా మారిపోయింది, అంతే, ఏం చేయలేము. దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో మనం నడవాలి, జనరేషన్ ప్రకారం నడవాలి. అయితే ఇందాక మీరు చెప్తున్నారు, మీరు చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు కదా, ఏ డైరెక్టర్స్ దగ్గర నుంచి మీరు ఈ లక్షణాలు? మౌలి గారి దగ్గర ఆయన చేసే ఇది, ఆయన జైసోత్ ఆంటీ చెప్పతో, మిస్ 420, ఇన్స్పెక్టర్ అశ్విని, ఆదర్శం, ఆరంభం, చాలా సినిమాలు చేశారు. ఆమె స్టార్ ని చేశాడు అశ్విని. ఆయన ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది సార్. ఓకే, అంటే మేము ఒక సినిమా చేసామండి, హలో డార్లింగ్ లేచిపోదామని. ఎవరు హీరోయిన్స్ దాంట్లో? నరేష్. దానికి 2 ప్రొడ్యూసర్లు, వాళ్ళ ఫ్రెండ్స్, ఇక్కడే జస్ట్ లైక్ తెలంగాణ, రామకృష్ణ గౌడ్ అండ్ ఇంకొక అతను రామకృష్ణ, వాళ్ళు సినిమా చేశారండి. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను అందరితో సరదాగా ఉండేవాడిని, హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. మా గురువు గారి దగ్గర కూడా, మౌలి గారి దగ్గర సరదాగా ఏదన్నా అంటే, ఏంటండి ఇది సీన్ ఏంటండి, ఇట్లా మాట్లాడుతుండేవాళ్ళు. సో నెక్స్ట్ డే తీసేస్తారేమో అని కూడా భయం ఉండేది. ఒక్కోసారి సైలెంట్ కూర్చోవడం, ఇలాంటి. సీనియర్ కాదు కదా, జూనియర్. సో అప్పుడు సరదాగా మాట్లాడుతున్నారు కదా ప్రొడ్యూసర్లు అని చెప్పేసి, ఏదో ఉరి అని ఏదో ఉంటే నేను వాళ్ళ కథ చెప్పడం జరిగింది. వాళ్ళకి నచ్చింది అది ఆ టైంలో ఫస్ట్. ఇంకా నాకు డైరెక్షన్ చేయాలని కానీ ఇలాంటి లేదు, ఊరికి ఏదో అలా చెప్తే నచ్చింది. ఇమీడియట్లీ వీళ్ళు వెళ్ళిపోయి మౌలి గారికి చెప్పారు, సార్ మీ అసిస్టెంట్ సుబ్బారావు రాత్రి ఒక కథ చెప్పాడు సార్, అద్భుతంగా ఉంది, మేము అతనికి డైరెక్షన్ ఇవ్వాలనుకున్నాము. సో ఏ డైరెక్టర్ అయినా ఇమీడియట్ నన్ను తీసేస్తాడు. సో ఆయన నన్ను పిలిచి, నాకు తెలియదు అసలు ఆ విషయం, బెస్ట్ ఆఫ్ లక్ రా అన్నా. దేనికి సార్ అన్నా, ఏదో నా సినిమా చేసే ప్రొడ్యూసర్లు నీతో సినిమా చేస్తారంటే ఏదో కథ చెప్పావంట, వాళ్ళు నీకు డైరెక్షన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఏంటి గురువు గారు నన్ను తరిమేయడానికి రెడీ అయిపోయారా? నేను వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏదో చెప్పాను గురువు గారు, నాకు ఏం డైరెక్షన్ చేయడం ఏంటి, వాళ్ళే వాళ్ళు గురువు గారు, అది లేదు అంటే. అప్పటికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు. మనం వర్క్ నేర్చుకోవాలి సార్, ఇంకా చాలా వర్క్ నేర్చుకోవాలి. అందుకే ఆయనతో చెప్పాను, సార్ గురువు గారు మీరు
ఇవాళ మీరు ఎలా కమాండింగ్ తెలిసిన ఆర్టిస్టుల మీద నటించి చూపిస్తున్నారు. నన్ను నువ్వు ఒరే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ నటించాలి స్క్రీన్ మీద, అప్పుడే ఆర్టిస్టులకు నటించి చూపించగలవు. ఓకే, డైరెక్షన్ చేస్తే మనం క్రియేటర్స్, మనం అది నేర్చుకోవాలి ఫస్ట్. ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలంటే కంపల్సరీ నటించి చూపించగలిగే నేర్పు ఉండాలి సార్. ఎందుకంటే ఆ కథకు, ఆ సీన్ కు, ఆ రియాక్షన్ వాడు చేయగలగాలి డైరెక్టర్. అప్పుడే ఈజీ ఉంటది, కమాండింగ్ ఉంటది. కానీ అంటే చాలా మంది ఇంటర్వ్యూలో చెప్తుంటారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సిచ్యువేషన్ ఏంటి, అతను ఎలా బిహేవ్ చేయాలి ఏంటో చెప్పేసి ఊరుకుంటాడు, అతను ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పడు అని చెప్పి అంటారు. మరి అదెంత వరకు లేదు సార్. అంటే మీరు వినింది మరి రాంగ్ రైట్ అంటే ఇప్పుడు ఆ ప్రతి డైరెక్టర్ లో ఆ నటుడు ఉండాలని లేదు కదా. రాజు ఉండాలని లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నటించి చూపించిన వాళ్ళే, మేము చేసిన వరకు, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆ క్యారెక్టర్ ని వాళ్ళ హృదయంలో నుంచి, వాళ్ళ బ్రెయిన్ లో నుంచి ఇలాంటి రియాక్షన్ తో నటింపజేయాలి, నటించాలి అనేది ఉంటుంది సార్. ఓకే, నాకు తెలియనప్పుడు నేను మీ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకోలేను. నేను కెమెరా పెట్టేసి ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పారు కదండి, దానికి రియాక్షన్ అండి అని చెప్పి కెమెరా పెట్టి స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే మీకు ఏ రియాక్షన్ ఇవ్వాలో మీరు ఏది ఇస్తే అది నేను తీసుకుంటే అయితే అసలు ఇన్స్పైర్ అయినా చేయగలగాలి, లేదా యాక్టింగ్ చేసినా చూపించగలగాలి. ఆర్టిస్టులు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళల్లో దానికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకున్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. అలా చేయని వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టుకున్నాం, వాళ్ళకి మనం చూపించాలి, మనం చూపించి చేయాలి. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మీరు చాలా కాలం మీరు వర్క్ చేశారు కదా, మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మోస్ట్ మెమరబుల్ అంటే ఇదే. ఇప్పుడు ఏంటంటే ఆయన వచ్చి బెస్ట్ ఆఫ్ లక్ అన్నప్పుడు ఒక్కసారి అలా గుండె ఆగిపోయింది. అంటే రేపు నేను లేను, ఎవరిని ఎత్తుకోవాలి డైరెక్టర్ అనేసి. అది తప్పు కదా. ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ ఆయన ప్రొడ్యూసర్లను తీసుకొని నేను సినిమా చేయడం అంటే అది మామూలు మ్యాటర్ కాదు. అప్పుడు ఆయన చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు. వచ్చిన మరుక్షణం ఉండదు. అప్పుడున్న డెడికేషన్, అప్పుడున్న స్ట్రిక్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు క్యాజువల్ గా ఆ విషయం ముందు ఆయనకి చెప్పాలి ఫస్ట్. గురుగారు రాత్రి నేను వాళ్ళ కథ చెప్పాను, మరి ఇలా అన్నారు వాళ్ళు, నువ్వే డైరెక్షన్ చేయమని తమాషగా అన్నారండి, మీరు ఏమన్నా ఫీల్ అవుతారు అన్న సరిపోయి ఉండేది. సో ఇప్పుడు ఆయన అండి చేసేయరా, ఏం కాదు, డైరెక్షన్ ఇవ్వడమే గొప్ప, ఆయన చాలా బ్రాడ్ మైండ్, చేసే అన్నాడు. ఏంటి గురుగారు నా జీవితం నాశనం అయిపోద్ది. మౌలి గారు పేపర్ లేకుండా, భాష తెలియకుండా, స్క్రిప్ట్ ఉండదు, సీన్ ఉండదు, నేను క్లాప్ పట్టుకొని గురుగారు ఈ మనం మంచి రోజునే ఒక సినిమా చేసాం, దానికి స్క్రిప్ట్ లేదు, ట్రీట్మెంట్ లేదు, తిరుపతికి వెళ్ళి షూట్ చేసాం. ఆ సినిమా ఇప్పటికీ మీరు అడిగారు కదా ఏమిటి అని, అది చెప్పబోతున్నా. లొకేషన్ లో ఆ షార్ట్ వరకే డైలాగ్ రాసేవాడు, ఎవరికి తెలిసేది కదా ఆర్టిస్టులకి, వీళ్ళకి ఈ షార్ట్ ఇంతేరా, ఈ డైలాగ్స్ చెప్పేసి అని మా సీనియర్ బెల్లంకొండ సత్యం సురేష్ గారు వాళ్ళకు చెప్పేస్తే వాళ్ళు ఆ షార్ట్ వరకు తెలుసు, నెక్స్ట్ షార్ట్ ఏంటో డైలాగ్ తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళు డైలాగ్ చెప్తున్నారు మీరు రాసుకోండి. సో షూటింగ్ చేసేవాడు సార్ వితౌట్ పేపర్. ఆ కమాండింగ్ నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఆ సినిమా హిట్ సార్, అది హిట్ అంటే హిట్ అంటే అల్లో డార్లింగ్ లేచిపోదామా టైటిల్ మీద లేచిపోదామా కట్ అయింది. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించాల. ఓకే, నరేష్ గారు హీరోగా అదృష్టమక్తి జయసుధ గారి కంపెనీలో అల్లో డార్లింగ్ మంచి సబ్జెక్ట్స్, కానీ రెండు అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఓకే, ఆ రోజుల్లో కొత్త కథలు అవి. అయితే మామూలుగా ఇప్పుడు రామానాయుడు, కేవీ రెడ్డి వీళ్ళందరి దగ్గర నుంచి వస్తున్న ప్రిన్సిపల్ ఏంటంటే బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్ కి వెళ్ళకూడదు అనేది ఒక ఇది ఉంది సార్. ఎప్పుడు వెళ్ళకూడదు. మరి ఎలాగా ఇలాగా మౌలి లాంటి ఒక సీనియర్ డైరెక్టర్, మంచి రైటర్ అండి ఆయన, మంచి రైటర్, స్పాట్ లో డైలాగ్ క్రియేట్ చేస్తాడు, స్పాట్ లో సీన్ క్రియేట్ చేస్తాడు. ఓకే, గొప్ప రైటర్. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. ముందు నైట్ అంతా థింక్ చేస్తే రాయడానికి టైం లేకపోయినా ఆయన బ్రెయిన్ లో ఉంటుంది ఎలా చెయ్యాలి, ఎలా చెప్పించాలని. దాన్ని పేపర్ మీద పెట్టడం, అది పెట్టడం. వాళ్ళకు తెలుసు ఈ సీన్ ఇంతలోనే చేయాలి, ఈ సీన్ ఇంత లెంగ్తే చేయాలి, ఇంతే షూటింగ్ చేయాలి. ఆయన కూడా అంతే, అనుకున్న డేస్ లో షూటింగ్ కంప్లీటెడ్, అనుకున్న బడ్జెట్ లో షూటింగ్ కంప్లీటెడ్. ఒక విధంగా నేను ఇవాళ ఆ ప్లాన్ లో నేను ఉన్నానంటే ఆయన దగ్గర నేర్చుకున్న ప్లాన్, మౌలి గారి ప్లానింగ్. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు బిగ్ బ్రదర్, ఈ సినిమా ఎటువంటి పెద్దగా అంటే పబ్లిసిటీ అది లేకుండా, ఎటువంటి అంచనాలు కూడా లేకుండా వచ్చిన సినిమాకి చాలా అనూహ్యమైన స్పందన వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. అవునండి, ఇది దీన్ని మీరు ఎలాగా చూస్తారు? అంటే యాక్చువల్ గా సార్ ఇది భోజ్పూర్లో ఒక వెర్షన్ చేశాను నేను, శివ కసూర్య అని. తర్వాత తెలుగులో బిగ్ బ్రదర్.
ఓకే. భోజ్పురి యాక్చువల్ గా నేను వెళ్ళేటప్పటికి ఒక 10 years మనకు వాళ్ళు ఓల్డ్ లో ఉన్నారు, అంటే వెనకున్నారు టేస్ట్ లో, సినిమాల టేస్ట్ లో. సో దాన్ని నేను అప్పుడప్పుడే పుట్టుకొచ్చిన ఇండస్ట్రీ టెక్నికల్ గా వీక్ ఉంది. ఒక సినిమా చూస్తే 20 పాటలు ఉన్నాయి, ఒకే సినిమాలో 20 పాటలు. మనమేమో ఫస్ట్ సినిమా నేను కథ లేకుండా చేయలేను, 20 పాటలు ఉంటే కథ ఎక్కడ ఉంటుంది అని చెప్పి ప్రొడ్యూసర్ కి చెప్పి, లేదు సుబ్బాజీ వాళ్ళంతా సుబ్బాజీ అంటారా? సుబ్బాజీ అంటారు. వాళ్ళంతా సంగీత ప్రియులు, పాటలు తగ్గించేస్తే ఇబ్బంది అవుతుంది అంటే, పాటలు పెట్టాలంటే ఇంకా నాతో వద్దు, వేరే డైరెక్టర్ ఎవరన్నా చేసుకో, కథ కావాలంటే తీసుకొచ్చుకో అని చెప్తే అప్పుడు ఫస్ట్ టైం 6 పాటలు పెట్టి సినిమా చేసిన సినిమా అది. సో అక్కడ వరకు మీరు ట్రెండ్ సెటర్. అక్కడ మళ్ళీ ఆ సినిమానే టోటల్ ఇండస్ట్రీని మార్చేసింది. సినిమాలు ఇలా కూడా ఉంటాయి అని. తర్వాత రామానాయుడు గారు సినిమా చేయడం, అది టోటల్ ఇండస్ట్రీని టెక్నికల్ గా చేంజ్ చేసేసి. రామానాయుడు గారు భోజ్పురిలో చేసిన సినిమా, ఆ సినిమా టెక్నికల్ గా టోటల్ ఇండస్ట్రీని మార్చేసింది. ఈయన బడ్జెట్ అది కొంచెం మంచి బడ్జెట్ అంటే అప్పటికి 30 లక్షలు 35 లక్షల సినిమాలే ఉండేటి భోజ్పురిలో. ఫస్ట్ టైం 60 లక్షలు చేశారు, డబల్. సో అందరూ అన్నారు 60 లక్షలు ఎట్లా వస్తుంది తిరిగి, ఎవడు కొంటాడు దీన్ని, అసలు ఎవరు రిలీజ్ చేస్తాడని. బట్ మేమే అనుకున్నాం, పోయింది. చెప్తే విన్నావా, భాష రాదు నాకు, నాతో చేసావు చూడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అది. అరే జానాదేవ్ సుబ్బాజీ క్యో టెన్షన్ లేరా, టెన్షన్ మత్ కరో చలో, ఇలా ఎంకరేజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిపోయింది. 5 days ఆయన 3 days 4 days అయింది సినిమా రిలీజ్ అయ్యి. 5 days అయింది. మోతీనగర్ లో రా చాయ్ తాగుదాం, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ అంటే సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది తెలుసునా, నాకు చాలా ఆదాయం వచ్చేలాగుంది, జామ తోట కూడా కొనేస్తున్నా నేను ఎక్కడ జైరాబాద్ దగ్గర అన్నాడు. ఊరికి మాట్లాడుతున్నా ఆ సినిమా అర్థం ఏంటి అని. సో మిరాకి అబ్బా. ఇప్పుడు మీరు భోజ్పురిలో మిమ్మల్ని సుబ్బాజీ అని చెప్పి అంటారు నాన్న, అలాగే మిమ్మల్ని రాజమౌళి ఆఫ్ భోజ్పురి అని అంటారని కూడా నేను విన్నాను. అవునండి. అది ఎలా ఆ టైటిల్, ఇది టైటిల్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ప్రస్తుతం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గోసంగి సుబ్బారావుని పరిచయం చేయడం లేదు. ఏమంటే భోజ్పురి రాజమౌళి, నా పేరు గోసంగి సుబ్బారావు అండి. కాకపోతే ఏంటంటే గర్వకారణంగా ఉంది సార్, 100%. ఎందుకంటే ఒక ఆస్కార్డ్ వచ్చిన చిత్ర డైరెక్టర్. అవును, ఇవాళ రాజమౌళి మామూలు మనిషి కాదు, ఆయన గ్రేట్ డైరెక్టర్ వరల్డ్ లోనే. అవును, అలాంటి అతని పేరు నా మీద పెట్టి మాట్లాడుతున్నారంటే చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఆయనకు థ్యాంక్స్ ముందు ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీరు అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు రాజమౌళి తీసే నెక్స్ట్ సినిమా ఒక ఇంగ్లీష్ సినిమాకి ఏమాత్రం తీసుకోని స్థాయిలో లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఈ టైంలో మళ్ళీ మీరు తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం కారణం ఏంటి? లేకపోతే భోజ్పురి కంటే కూడా తెలుగులో ఎక్కువ మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒక 60 lakhs లో నేను ఫస్ట్ సినిమా తీసి 5 crores సినిమా వరకు భోజ్పురిలో చేశాం. అద్భుతంగా ఉండింది మార్కెట్. తిరిగి చూడలేకపోయాను నేను, ఎందుకంటే ఆ సినిమా చేస్తుండగానే వెనకాల ఇంకో సినిమా ఉండేది వరుసగా. అలాగే ఇద్దరు ప్రొడ్యూసర్లు వెనక ఉండి సినిమా చేయమని అడిగేవాళ్ళు. సో దాంతో నేను తెలుగు సినిమా మర్చిపోతున్నానా అని ఒక పక్క ఉండేది నాకు. కానీ ప్రతి సినిమా తెలుగు సినిమా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉండేది నాకు. తెలుగు సినిమాను వదిలేసి భోజ్పురికి వెళ్ళిపోయాను. భాష రాదు, ఏం రాదు, సరే నేర్చుకున్నాం. అక్కడ కథలు మనమే రాసేవాళ్ళం, డైలాగ్స్ మనమే రాసేవాళ్ళం, ఆ డైలాగ్ ని ట్రాన్స్లేషన్ చేసి షూటింగ్ చేసేవాళ్ళం. ఇంత కమాండ్ తో చేసినా కూడా ఇంత ఇది ఉంది, మనం తెలుగుకి వెళ్ళి చేయొచ్చు కదా, అలా ఉండేది. అనుకోకుండా లాక్డౌన్ తో అందరూ ఖాళీగా ఉండిపోయాం. సో ఆ పరిస్థితుల్లో ఏమనిపించిందంటే ఎలాగో టైం ల్యాప్స్ అయిపోయింది. ఇప్పటికీ నేను ఒక 3 సినిమాలు చేయాలి భోజ్పురిలో, అడ్వాన్స్ లో తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఆ లాక్డౌన్ నుంచి కోలుకోలేదు. ఇప్పుడు సినిమా చేయాలంటే నేను శాటిలైట్ మూవీస్ చేయలేకపోతున్నా. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ పెట్టి చేస్తే తిరిగి రాదేమో నా ప్రొడ్యూసర్ కి, దానివల్ల నేను ఆగిపోయాను. సో ఈ ఆగిపోయి టైం ల్యాప్స్ లో సినిమా చేస్తే బాగుంటది తెలుగులో అని చెప్పి తెలుగు ట్రై చేస్తున్నాను. ఐఎమ్ స్ట్రగులర్ తెలుగులో స్ట్రగులర్. నేను కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నా. కథలు పట్టుకోను, లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్ ఎక్కడికి వెళ్ళినా గౌరవం. 2 సినిమాలు కమిట్ అయ్యారని నాకు ఎవరు, అది నార్త్ ప్రొడ్యూసర్ తో నేను ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నా. వాళ్ళు కమిట్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రగుల్ ఏంటి? ముందు ఇక్కడ అంతా మనం ఏంటంటే కథలు తీసుకుని మనం తెలుగు సినిమాలు చేద్దామంటే
ఆఫీస్కి వెళ్తే భోజ్పూర్ రాజమౌళి గారు వచ్చారు, రండి సార్, ఇది బాగుంది రిసీవింగ్. ఓకే, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏమిటంటే వద్దు జ్యూస్ తీసుకురండి, ఆయన కాఫీ టీ తాగడు, ఇవన్నీ బాగున్నాయి. తర్వాత సార్ తెలుగు సినిమా చేద్దాం, భోజ్పూరి చేద్దాం మనం, తెలుగు సార్, అదే మనం నెక్స్ట్ భోజ్పూరి చేద్దాం, మనకి ఏం ప్రాబ్లం లేదు సుబ్బారావు గారు, భోజ్పూరి రాజమౌళి తెలుగు, గోసంగి సుబ్బారావు గారు అనగానే భోజ్పూరిలో సినిమా చేయాలి, ఈయనతో సినిమా చేస్తే మనకు రిటర్న్స్ ఉంటాయి, ఇంకా నాకు తెలుగు ఎందుకు ఇస్తారు? అలాగా కొంత మీరు చేయకూడదని వాళ్ళకి కాదు సార్, వాళ్ళు ప్రతి ప్రొడ్యూసర్ బిజినెస్ చూసుకుంటాడు, అది సో వాళ్ళని తప్పు పట్టలేము. సో ఇంత ఇది ఆపేద్దాం అని అట్లా అయింది. సరే ఎప్పటి నుంచో మనకు హిందీ సినిమాలు చేద్దాం అనుకుని ప్రొడ్యూసర్స్ ఉన్నారు మనకి, నేను సైనింగ్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు తెలిసిపోయింది హిందీ కూడా ఏం లేదు, తెలుగు చేస్తే పాన్ ఇండియా. అది సో బరాబర్ గారు భోజ్పూరి సినిమా తీస్తే దాని హిందీలో రైట్స్ కొంటున్నారు కదా, తెలుగు తీస్తే పాన్ ఇండియా అయిపోతుంది కదా. అది ఆయన ఆడ తెలుసు, అక్కడ తెలుసు, ఇక్కడ తెలుసు. మీ సినిమా అంటే భోజ్పూరిలో అలాగే మార్కెట్ ఉంటుంది. హిందీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఆటోమేటిక్ హిందీలో కొంత ఇది ఉంటుంది, రైట్స్ కొంటారు కాబట్టి మనం తెలుగు తీద్దాం అని ఇప్పుడు తెలుగు చేయడానికి, తెలుగులో చేయడం అనేది ఇప్పుడు అన్ని విధాలా కరెక్ట్. నాకు తెలిసినంత వరకు నేను అన్ని తిరిగాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు తెలుగు సినిమా జాగ్రత్తగా చేసుకోగలిగితే నేను ఏదో ఆ ప్రొడ్యూసర్ లీడ్ చేసుకుని తర్వాత మనం చేసే జాగ్రత్తగా చేస్తాం. ఇన్ని సినిమాలు జాగ్రత్తగా చేసాం, ఇది జాగ్రత్తగా చేస్తాను. తర్వాత హిట్ ఫ్లాప్ భగవంతుడి. బాహుబలి తర్వాత మన సినిమాలు పుష్ప కానివ్వండి, రీసెంట్ గా వచ్చిన హనుమాను, అంతకు ముందు కార్తికేయ, మరి అన్ని సినిమాలు అన్నిటి వల్ల తెలుగు సినిమా అంటే ఒక రెస్పెక్ట్, వాల్యూ వచ్చిందండి, ఒక రెస్పెక్ట్ పెరిగింది. అంటే ఎక్కడికక్కడ మన ఈ డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. వెళ్ళిపోయింది, దూసుకెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ. అది సో దాని వల్ల ఇప్పుడు మీరు తెలుగు సినిమా చేయడం అనేది ఒక చాలా చాలా మంచి నిర్ణయం, యజ్ఞం నాకు ఇది. అందుకని చేయబోతున్నాను. దాంట్లో కూడా ఒకటి కాదు, రెండు సినిమాలు నేను సైన్ చేశాను. మూడో సినిమా కూడా చేయబోతున్నాను. సో ఈ రెండు రిజల్ట్ ని బట్టే కదా సార్ అవతల మనకు సినిమా చేయడానికి రెడీ అవుతారు. ఒకటి పోయిందనుకోండి, నెక్స్ట్ వాడు కూడా ఆలోచిస్తాడు, అడ్వాన్స్ వదిలేద్దాం ఎందుకు. పైగా మీకున్న ట్రాక్ రికార్డ్ అక్కడ, అదే వరుసగా అసలు ఫెయిల్యూర్ అనేది లేకుండా వరుసగా 15 సినిమాలు పట్టడం అనేది అప్పట్లో దాసనారాయణలో, తర్వాత రాజమౌళి, గురువులు అందరూ ఇలాగా. సో ఆ ట్రాక్ రికార్డ్ ని కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా అవసరం ఉంది, భయం ఉంది. భోజ్పూరిలో ఎలా అయితే చిన్న బడ్జెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక బీహార్కి వెళ్ళి మనం ఏదో ఒక డైరెక్షన్ సౌత్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అవడం అనేది అంత ఈజీ ఏం కాదు. అందరూ అనేవాళ్ళు మేము చేస్తాం భోజ్పూరి ఒక 10 years వెనకబడి ఉంది, వాళ్ళకి ఏ సినిమా తీసినా చూస్తారని. మనోళ్ళు కూడా వచ్చి చేశారు, కొన్ని ఆడాయి కొన్ని ఆడలేదు. కానీ నిలబడగలిగానంటే వాళ్ళను కొంచెం తెలుసుకున్నాను, వాళ్ళ కల్చర్ తెలుసుకునే సినిమాలు చేశాను, కానీ గుడ్డిగా ఏం చేయలేదు. వాళ్ళ పల్స్ మీరు పట్టుకోగలిగారు. చేసే 15 సినిమా మీరు అన్నారు, హ్యాట్రిక్ 15 సినిమాలు, హ్యాట్రిక్ 16వ సినిమాకు షివరింగ్ వచ్చేది. నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, ఇది ఫ్లాప్ అయితే ఒక భయం, జాగ్రత్తగా ఉండరే, నువ్వు జాగ్రత్తగా పనిచేయరు, నైట్ అండ్ కాదండి, ఆ భయమే నన్ను ఇట్టు కొట్టడానికి ఏముంది ఇన్ని సినిమాలు చేసి ఇన్ని ఇట్లు కొట్టే మనకేముందిలే అని కొంచెం ఇవాళ. అందుకే సార్ రిలాక్స్ అయితే ఇవాళ బిగ్ బ్రదర్ కి భయపడ్డాను నేను. ఎందుకు భయపడ్డానంటే 10 years వెనకున్న వాళ్ళకి సినిమాలు అందించి హ్యాట్రిక్ కొట్టిన నేను వాళ్ళ టేస్ట్ కి సినిమా తీశాను. అవును, ఇవాళ బిగ్ బ్రదర్ మన ఫ్లేవర్ కాదు, భోజ్పూరి ఫ్లేవర్. కానీ తెలుగులో ఎంతవరకు ఇది కరెక్ట్? సరే ఓకే, ఆయన శివకంఠమనేని గారు నాకు నచ్చింది సినిమా చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇద్దరు ప్రొడ్యూసర్లు వచ్చారు, ఏమండి మేము చేస్తాం కావాలంటే రిలీజ్, మాకు నచ్చింది. సో సుబ్బారావు గారు, ఇప్పుడు ఈ బిగ్ బ్రదర్ సినిమాకి వస్తున్న అనూహ్య స్పందన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా చెప్పాను కదా, ఇప్పుడు 15 సినిమాలు హిట్లు కొట్టి అక్కడ ప్రతి సినిమాకు భయపడుతూ వర్క్ చేశాను నేను. ఓకే, అలాగే ఇప్పుడు వాళ్ళ ఫ్లేవర్ 10 years లేట్ గా ఉంది, ఇది తెలుగు ఫ్లేవర్ కాదు. ఈ సినిమా ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ చేస్తే నేను నెక్స్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాను, దీంతో చాలా బ్యాడ్ అయిపోతానేమో, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, రిలీజ్ వద్దండి ఆపేయండి ఈ సినిమానంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చి ఆ సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. సో చూసి
శివ గారికి ఏమనిపించింది, లేదు మనమే రిలీజ్ చేద్దామని ఆయనకు జోష్ పెరిగింది. 10 మంది బాగుందంటే ఆటోమేటిక్ గా చేయాలనుకుంటారు అంతే కదా. ఒకేసారి 3 థియేటర్లో రిలీజ్ చేద్దాం అది ఇదని. గంట గారు కూడా ఉండి 3 థియేటర్లు 8 థియేటర్లు చేస్తే భారీ ఎత్తున చేయాలి వద్దు అన్నారు. భారీ ఎత్తున అనే మాట మాట్లాడకండి, ఈ సినిమా తెలుగులో ఎంతవరకు కరెక్ట్ గా విజయాన్ని సాధిస్తో తెలియదు వద్దని చెప్పాను. సో అది 3 థియేటర్లు అనుకున్నది, అలా చేసి ఇలా చేసేదో 75 థియేటర్స్ చేశారు. అయిపోయింది నా జీవితం అనుకున్నాను. అంటే ప్రతి సినిమా చేసేటప్పుడు ఎంత భయపడ్డానో ఈ సినిమా భయపడ్డాను. ఓకే, మనం సిన్సియర్ గా వర్క్ చేసాం, కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇది కరెక్ట్ కాదేమో. ప్రతి వాడు చూసిన వాడు ఒకటే అనుకుంటాడు, ఇది 90s మూవీ. తప్పు లేదు అది అనుకోవటం. మనమే అనుకున్నప్పుడు చూసే వాళ్ళంతా అనుకుంటే తప్పేంటి అనుకుంటారు కూడా. సినిమాలో నోట్లు కనిపిస్తుంటాయి, 2000 రూపాయల నోట్లు. సో చీకొడతారు కూడా. సో ఓకే, నేను చేయగలిగింది ఏం లేదు, చేస్తానన్నప్పుడు మనం ఖండించలేము. సినిమా చేశారు, ఫస్ట్ డే భయపడ్డాను, సెకండ్ డే అనుకోకుండా ఏమండి మీ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి, రెస్పాన్స్ బాగుంది అని. ఓకే, నమ్మలేని నిజం. ఏంటి కలెక్షన్స్ ఉండడం ఏంటి, నచ్చడం ఏంటి? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు అనుకున్నాను, టైం చూసి సినిమా వేశారు, అది అన్ని సినిమాలు ఇలా ఉంటే ఆ మధ్యలో ఒకటి వస్తే ఎలా ఉంటది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కలెక్షన్స్ లేవని థియేటర్లో మూతపడిన టైంలో సినిమా కలెక్షన్స్ రావడం, ఇది నమ్మలేక నేను థియేటర్స్ కి దేనెళ్ళి చూడటం, అక్కడ చూస్తే ఫ్యామిలీస్ లేడీస్ ఉండటం, ఏంటి నా సినిమానే ఇలా ఫీల్ అవ్వడం. సో ఇవాళ నా బిగ్ బ్రదర్ ని అందరూ ఆదరిస్తున్నారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, అందులో డౌట్ లేదు. నాకు మళ్ళీ రీఎంట్రీలో బిగ్ బ్రదర్ ఇచ్చిన జోష్ నెక్స్ట్ సినిమాకు నాకు చాలా హుషారు తెప్పించింది. నేను చేసే స్ట్రైట్ మూవీకి. బట్ తెలుగులో చేసే మూవీ ఈ ఫ్లేవర్ ఉండదు. మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నామో అవే ఉంటాయి. ఒక సినిమా అయితే నేను సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాను, డిఫరెంట్ గా ఉంటుంది, అది కామెడీతో ఉంటుంది అది టోటల్ గా. రెండో సినిమా నేను చేసేది ఏంటంటే ఒక బ్లాక్ మనీ మీద. మీరు ఇప్పుడు ఎంపిక చేసుకున్న 2 సబ్జెక్టులు కూడా మంచి ట్రెండీ సబ్జెక్ట్. నెక్స్ట్ ఈ 2 తర్వాత ఒక 3వ సబ్జెక్ట్ తయారు చేశాను, దాన్ని కూడా ప్రొడ్యూసర్ చేయడానికి రెడీ ఉన్నాడు. అది కూడా బడ్జెట్ పెద్దది. 2 సినిమాలకి మీరు అడ్వాన్స్ తీసుకున్నారు, 2 సినిమాలు తీసుకున్నాను, ప్రీ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. దాని తర్వాత కూడా పెద్ద బడ్జెట్ లో ఫిక్షన్ అంటే వాట్ ఈస్ ద భగవాన్, వాట్ ఈస్ ద ఇన్సాన్, వాట్ ఈస్ ద ఆత్మ. ఓహో, సో అసలు ఏంటి మళ్ళీ కొంచెం డివోషనల్ మొత్తం అన్ని టచ్ చేసి. ఓకే, సరే అందరూ చూపించినట్టు కాకుండా మనం ఏదైనా డిఫరెంట్ గా, మీరు ఒకటి చేశారు అది చూశాను, కాదు అది కాదు దాన్ని వేరే చెయ్యాలి. ఈ 3 ఏంటి, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, శాస్త్రాలు ఏంటి, ఈ శాస్త్రాలకు సైన్స్ ఏంటి, ఒక కొత్తగా ఏదైనా అన్ని వచ్చిన సినిమాలు కాకుండా వీటన్నింటికి నేనేదైనా డిఫరెంట్ గా చేయగలమేమని దాన్ని ఒకటి. ఓకే, బాగుంది. అంటే మీరు ఇప్పుడు 86లో ఇండస్ట్రీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యని చెప్పి అన్నారు. అంటే ఇన్నేళ్లుగా సినిమాలు చేస్తూ ఇప్పటికి ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి మీ సీక్రెట్ ఏంటి, మీ ఎనర్జీ సీక్రెట్? ఆనందం. ఇది ప్రతి వాళ్ళు ఇక్కడే కాదు, నన్ను అక్కడ కూడా అడుగుతున్నారు. ఇది ఇంతకాలంగా మీరు అలాగే ఉన్నారు, అలాగే నవ్వుతున్నారు, అలాగే ఎనర్జెటిక్ గా పనిచేస్తున్నారు. షూటింగ్ ఉదయాన్నే మీరు 9కి వచ్చినా అడిగేవాళ్ళు లేరు, 11కి వచ్చినా అడిగేవాళ్ళు లేరు. కానీ యూనిట్ అన్ని రాకముందే 6:30కు మీరు ఉంటారు లొకేషన్ లో. సో ఆ బిగినింగ్ నుంచి బ్రెయిన్ లోకి వచ్చింది ఇప్పటి వరకు మనకు చచ్చిపోలా. అంటే సమైక జీవన సౌందర్యం అంటారు, అంటే చేసే పనిని ప్రేమించడం. అది అంతే, ప్రేమించడం, భయం, మనం వెళ్ళాలి, అందరు రాకముందే మనం ఉండాలి. అందుకే వాళ్ళు లేటుగా వస్తే వాడిని అరవగలను, నేను లేటుకి వెళ్తే ఇంకా వచ్చేది ఏమున్నది. మీరు ముందు వెళ్తే లేట్ గా వచ్చిన వాళ్ళని ఎందుకు లేట్ వచ్చామని అడగచ్చు. రెండోది తప్పు చేయకూడదు. నేను తప్పు చేసిన మరుక్షణం మీరు అడుగుతారు, తెలుసులేవయ్యా నువ్వు అది చేసావు కదా మాకు తెలియదా ఏంటి. సో నన్ను అది అనకూడదు నేను. సో మిమ్మల్ని అనాలి, ఎందుకు తప్పు చేసావు నువ్వు, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. కాబట్టి మీకు కమాండ్ ఉంటది, కమాండింగ్ ఉంది. మీరే కకృతి పడి అది చేస్తే అది లేదు. అట్లా ఫస్ట్ నుంచి ఏంటంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఒక ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు కూడా నేను అందరినీ ఎంకరేజ్ చేశానంటే నా దగ్గర నిజంగా జోబులో ఒక 100 రూపాయలు ఉండేది. అప్పుడు నా చుట్టూ కూడా ఉండేవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు. నేను 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాడిని. మీరు ఫుడ్ తినండి, మీరు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి, మావిడికి చెప్పి ఒక 3 వచ్చేలాగా ఉన్నారు, భోజనం చెయ్యి, అది ఇది అని. అంటే 50 రూపాయలే ఉంది కదండి అది ఇదని. సరే వాళ్ళ 50 వాళ్ళకి ఇచ్చేయటం, లేకపోతే వండేసే 50లో అందరికి భోజనాలు పెట్టేవాళ్ళం. సో ఆనందం. అచ్చా, ఇప్పుడు ఆత్రేయ గారి పాట ఉంటుంది,
ఇచ్చుటలో ఉన్న హాయి వేరే ఎచ్చటను ఉన్నది. సో ఇవ్వడంలో మీరు ఆనందాన్ని వెతుకుతారు. అదే ఫాలో అయ్యాను నేను. ఇప్పటికీ నా ఇంట్లో ఏంటంటే ఒకటే సార్, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సినిమా వాడిని, ఇంటికంటే సినిమా వాడిని కాదు. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమా గురించి ఇంట్లో ఏముండదు, సినిమాలు చూడటం, 5.1 పెట్టుకోవడం, సినిమాలు చూడటం, ఇది నా ఇంట్లో. నాకు వచ్చిన భోజ్పూర్లో అవార్డ్స్ కూడా నా ఇంట్లో లేవు, అన్ని బాంబేలో ఉన్నాయి. నేను ఇంట్లో కూడా పెట్టుకోలేదు. సో ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతే నేను కూడా ఒక ఫ్యామిలీ, నా బాబు, నా భార్య, హ్యాపీ లైఫ్. అక్కడ కూడా సినిమా కూడా వద్దు మనకి. అవునా? సో వాళ్ళు నిద్రపోయిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకే డైలీ ఎవ్రీ డే నేను 1 o'clock తర్వాతే పడుకుంటాను, మళ్ళీ 5 o'clock లేస్తాను. అవునండి. ఏదో ఒక సినిమా. ఏది గాంధీ గారి లాగా 3-4 గంటలు పడుకుంటారు మీరు? అంతే సార్. అది ఎందుకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది, లేపేస్తుంది అంతే. 1 గంట పడుకుని మళ్ళీ 5ంటికి లేచి ఏదో ఒక లాంగ్వేజ్ సినిమా చూడకపోతే నిద్ర రాదు, అలవాటు పడిపోయింది బాడీ. 5 o'clock మనం చెప్పాల్సిన పని లేదు, 30 లేపేస్తాం. అయినా సేమ్ ఎనర్జీ. అంటే మినిమం 6 hours స్లీప్ ఉండాలి. 2 hours 2.5 hours సారీ నిద్ర. ఇంకా మీరు లేపినా లేను, కొట్టినా లేను, సౌండ్ స్లీప్. అదే నాకు 6 hours 7 hours నిద్ర. పగలు నిద్రపోను, ఏదో తెలియని ఆలోచనలు, ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో కొట్టాలి. మరి అన్ని చేశాం కదా ఎందుకు, కానీ ఇంకా ఏదో చెయ్యాలి. అదే చెప్పానే, సంపాదించాం అంతా ఉంది, ఇంకా ఏదో సంపాదించాలి. సో అలా డబ్బున్న వాడికి డబ్బున్న ఆశ, లేని వాడికి మా మందు తాగేవాడికి వాళ్ళ క్వార్టర్ తాగాం, రేపు హాఫ్ తాగేస్తే పోద్ది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. అలా నాకు ఒక పిచ్చి, ఏదో చేయాలి, ఇంకా ఏదో చెయ్యాలి. ఆ తపనే మిమ్మల్ని నడిపిస్తుంది. బట్ అప్ అండ్ డౌన్లు ఉంటాయి. చేసే ప్రతిదీ మనకు సక్సెస్ అవ్వాలని లేదు, ఫెయిల్ అవ్వాలని లేదు. అది ఫెయిల్ అవుతుందో పాస్ అవుతుందో మనకు తెలియదు. జాగ్రత్తగా చెయ్యాలి, బాధ్యతగా చెయ్యాలి. ఇది ఒకటే నేర్చుకుంది. రెండోది సుఖం వచ్చింది, హ్యాపీ. అదే బాధ వచ్చింది, తట్టుకోలేని బాధ. అప్పుడు కూడా నేను ఇలాగ నవ్వుతూ ఉంటాను. రెండు మనకే కదా వస్తాయి. సారీ ఇప్పుడు ఈ గోడ ఉంది, కొద్ది రోజులకి దీనికి కూడా కష్టం వస్తుంది. ఇవాళ ఏదో పేపర్ అట్టించారు, చాలా అందంగా ఉంది, ఇది మాసిపోయిన తర్వాత దానికి కష్టమే. సుబ్బారావు గారు, ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా బిగ్ బ్రదర్ సినిమాకి సంబంధించి, మన ఇండస్ట్రీకి సంబంధించి, ఓకే, బిగ్ బ్రదర్ లో టైటిల్ రోల్ పోషించిన శివ కంఠమనేని గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను సార్, నాలో భయం ఉంది, డెడికేషన్ ఉంది, టైంకు రావాలని. సార్ నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను 6 o'clock వెళ్తే ఎగ్జాక్ట్లీ 6:30కి ఆయన ఒక బ్యాగ్ వేసుకుని స్కూల్ పిల్లల్లాగా వచ్చేవాడు. సెకండ్ వచ్చేవాడు. అది ఆశ్చర్యపరిచింది నన్ను. ఓహో, నేనే అనుకున్నాను నాకంటే ఇంకో సిన్సియర్ ఉన్నాడు అని. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలా వచ్చేవాడు, ప్రతిదీ చెప్తే ఆలకించేవాడు. ఆయన కోపం అంటే ఏంటో తెలియదు, ప్రతి వాళ్ళను ప్రేమిస్తాడు, ప్రతి వాళ్ళతో అందంగా మాట్లాడతాడు. చాలా మంచి వ్యక్తి. అయ్యే నచ్చాయి నాకు సినిమా చేయడానికి కారణాలు అవే. సెకండ్ ఒకటి ఏంటంటే, భోజపురి భాష రాదు ఆయనకి. అందరూ భోజపురి మాట్లాడుతుంటే, సుబ్బారావు గారు నేను హిందీ మాట్లాడితే బాగోదు, అందరూ భోజపురి మాట్లాడుతున్నారు, నాకు రాసివ్వండి, నేను భోజపురే చెప్తా అన్నాడు. ఫుల్ మూవీ ఎక్కడే గాని హిందీ డైలాగ్ చెప్పకుండా భోజపురే చెప్పాడు, సింగిల్. గ్రేట్. సో ఆ డెడికేషన్ బాగా నచ్చిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు హీరోయిన్ ప్రియా హెగ్డే గురించి చెప్పండి. ప్రియా హెగ్డే నేను ఫస్ట్ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేశాను, సో ఆ సినిమాకి అమ్మాయిని సెలెక్ట్ చేసి సినిమా తీయడం జరిగింది. తర్వాత కంటిన్యూ ఆ కాంబినేషన్ తోనే నేను సినిమాలు చేశాను. సో ఇప్పుడు చెప్పుకొచ్చిన మా శివ కంఠమనేని గారు వీళ్ళంటే, మొన్న ఈ సినిమా చేసేటప్పటికి ఆ అమ్మాయి దాదాపు 75 సినిమాలో ఎంతో కంప్లీట్ చేస్తుంది హీరోయిన్ గా. సో నిన్న ఈ బిగ్ బ్రదర్ చేసేటప్పుడు శివ కంఠమనేని గారు ఎలా 6ంటికి బ్యాగ్ వేసుకుని వచ్చేవాళ్ళు, ఈ అమ్మాయి 6ంటికి కార్లో దిగేది. 70 సినిమాలు చేసిన తర్వాత కూడా అదే డెడికేషన్. నేను ఇన్ని సినిమాలు చేశాను, నేను ఇంత పెద్ద హీరోయిన్, నేను ఇది అనేది లేదు. పకి నువ్వు ఇక్కడ ఉండమ్మా, ఈ రూమ్ లో ఉంటే బాగానే ఉంటది, ఉండు. ఓకే సార్. బయట ఎలా ఉంటుంది మనకు అనవసరం, కానీ డైరెక్టర్ గారు ఉండమన్నారు, మేము ఉండాలి, ఇది తినమన్నారు, తినాలి. సో ఒక గురుభక్తి. సో ఇది ఆవిడలో కూడా గ్రాటిట్యూడ్ కూడా, గ్రాటిట్యూడ్ కూడా ఇప్పటికీ మారలేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు తెలుగులో రీఎంట్రీ ఆల్రెడీ సెమీ రీఎంట్రీ లాగా ఇచ్చారు, ఇప్పుడు డైరెక్ట్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇండస్ట్రీ గురించి మీరు చాలా వరకు స్టడీ చేస్తుంటారు కదా? చేశాను. ఇప్పుడు వస్తున్న సినిమాలు దేవర, పుష్పాటు, కల్కి, ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు, ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ సినిమాలు కూడా మనం చెప్పొచ్చు. ఈ సినిమాల గురించి మీరు ఏం చెప్తారు? దేవర గొప్ప సినిమాలే సార్, చాలా గొప్ప సినిమాలు. ఎందుకంటే
పుష్ప అందరికి తెలిసిన మ్యాటరే, ఎంత సక్సెస్ అయింది హిందీలో గానీ అదర్ లాంగ్వేజ్ లో గానీ అన్ని లాంగ్వేజ్ లో పెద్ద హిట్ అయింది. సో పుష్ప 2 రేపు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు, ఎంత గొప్ప సినిమా వస్తుందో చూద్దామని. బిజినెస్ కూడా అలాగే ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఉంటుంది, నేను చెప్పినట్టు ఇప్పుడు భయం ఉంటుంది, దానికంటే గొప్ప హిట్ చేయాలనుకుంటారు. సో అలాగే అన్ని సినిమాలు ఇప్పుడు చేసే పెద్ద సినిమాలు అందరూ చాలా కష్టపడి చేస్తుంటారు, అందులో డౌట్ లేదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అప్పుడు చూస్తాం, ఓహో ఇలా వెళ్ళాడు, ఇది చూశారంటే మనం ఇలా మారాలి. ఇప్పుడు కల్కి యాక్చువల్ గా చెప్పాలంటే బేసిక్ గా తెలుగు సినిమా. ఆ తెలుగు సినిమాలో ఒక కమల్ హాసన్, ఒక అమితాబ్ బచ్చన్, అందరూ ఒక దీపిక పడుకునే ఇటువంటి వాళ్ళు యాక్ట్ చేయడం అంటే అసలు చూడండి మామూలు విషయం కాదు సార్ అది. అలాగే పుష్ప 2 గురించి, పుష్ప 2 ఆగస్టు 15 అనౌన్స్ చేయగానే అప్పటికే అనౌన్స్ చేసిన సినిమా ఏది, మన రోహిత్ శెట్టిది. రోహిత్ శెట్టియే ఇక్కడ రాజమౌళి లాగా పెద్ద డైరెక్టర్. అందులోనేమో అజయ్ దేవగన్, మళ్ళీ అక్షయ్ కుమార్ ఉన్నాడు. ఇంత పెద్ద కాస్టింగ్ ఉండి వాళ్ళు అందులో కూడా దీపిక పడుకునే పోస్ట్ పోన్ చేసుకున్నారండి. అవును, పుష్ప 2 దెబ్బకి కాస్టింగ్ ఉంది కదా సార్. కాదు, అన్ని కూడా అంటే దీనికి ఉన్న క్రేజ్ చూడండి. క్రేజ్, ఈ క్రేజ్ కి రణవీర్ సింగ్ ఉన్నాడు అందులో. రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపిక పడుకునే, రోహిత్ శెట్టి, ఇంత పెద్ద కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ఇప్పుడే అనుకున్నాం, దెబ్బకి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడే అనుకున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు ఇవాళ మొదటి మెట్టులో ఉంది. అది తెలుగు సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, అది డబ్బింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పెద్ద హీరోలది వస్తుందంటే అక్కడ హిందీ సినిమా గానీ ఇంకొకటి గానీ ఆపేసి ఈ సినిమాకు స్థానం కల్పిస్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ గా మనోళ్ళు ఎదిగిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ లో బాలీవుడ్ లో ఈ సినిమాల మీద అందరూ ఫోకస్, దేవరా, కల్కి, పుష్ప, ఈ సినిమాల మీద ఇప్పుడు వాళ్ళు అందరూ ఫోకస్ ఉంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు, ఇప్పుడు అమీర్ ఖాన్ గానీ, సల్మాన్ ఖాన్, వీళ్ళ సినిమాలు ఏమి ఇప్పుడు లేవండి. ఈ సినిమాల మీద అక్కడ ఫోకస్ ఎక్కువ ఉంది. ఒకప్పుడు మనం హిందీ సినిమాలు రీమేక్లు చేసుకున్నాం, తమిళ సినిమాలు రీమేక్లు చేసుకున్నాం. అవును, ఇప్పుడు మన తెలుగు సినిమాలు రీమేక్లు అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. అలా నిజంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ సార్, మామూలు గర్వం కాదు. ఇవాళ తెలుగులో మనం పుట్టి తెలుగు బిడ్డలమైనందుకు మనం 100% గర్వకారణం. అవునండి, అవును. సో మనం అందరి తరఫున మనం కూడా గర్వించదగ్గ రోజులు సినిమా ఇండస్ట్రీకి. సుబ్బారావు గారు, ఇప్పుడు ఇన్ని సుదీర్ఘ కాలంగా మీరు దర్శకత్వ శాఖలో ఉండి ఎన్నో సినిమాలు డైరెక్షన్ చేసి 15 సినిమాలు భోజపురిలో, తెలుగులో 3 సినిమాలు, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 2-3 సినిమాలు కమిట్ అయిన వ్యక్తిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? డెడికేషన్ తో వర్క్ చేయమంటున్నాను సార్. ఈగోలు పక్కన పెట్టండి, నేను అనే అహంభావాన్ని వదిలేయండి. ఎందుకంటే డైరెక్షన్ అంటేనే టీం వర్క్. ఒక కథ రెడీ చేసిన తర్వాత ఆ కథని బ్రెయిన్ లోకి ఎక్కితే అదే మంచిది, ఇంకా దాన్ని మారిస్తే నాకు నచ్చదు, అలా అనుకోవద్దు. 10 మందికి చెప్పండి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. 10 మందికి చెప్పండి, 10 సలహాలు తీసుకోండి. నేను ఒక కథ రెడీ చేసిన తర్వాత ఇప్పటికీ స్క్రిప్ట్ డైలాగ్ వెర్షన్ వచ్చిన తర్వాత కూడా నేను 10 మందిని అడుగుతుంటాను, టేబుల్ మీద పెట్టేస్తాను. మీరు చదవండి సార్, ఒకసారి ఏదైనా ఉంటే చెప్పండి సార్ అనేసి. నా దాంట్లో మీరు చెప్పడం వల్ల ఒక వీక్నెస్ దొరికితే దాన్ని నేను కవర్ చేసుకోగలను కదా. ఫ్రెష్ గా ఎవరైనా ఒకసారి నేను రాసిందే కరెక్ట్ అన్నదాన్ని బ్రహ్మన్ కాదు కదా సార్. క్రియేటర్స్ ఇప్పుడు ఇవాళ మనం క్రియేట్ చేస్తున్నాం, అదే గొప్ప వరం మనకి, అది ఆ బ్రహ్మ ఇచ్చిన వరం మనకి క్రియేటర్స్. మనం రాసింది కూడా దాంట్లో తప్పులు ఉండొచ్చు, ఉండవు అని కాదు. స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత చూసుకునేసి ఇది ఇలా చేస్తుంటే బాగుండు, అది అలా చేస్తుంటే బాగుండు, అది ఇక్కడే చేయండి. ప్రొడ్యూసర్ సేఫ్, నువ్వు సేఫ్, సక్సెస్ అవ్వడానికి. నీ రాసింది కరెక్ట్, నీకేంటి చెప్పేది, నాకు అన్ని తెలుసు, తెలియకుండానే ముందు హిట్ కొట్టానా. 100 హిట్లు ఉండొచ్చండి, నాకు ఉన్నాయి హిట్లు, కానీ ఇప్పటికీ నేను అడుగుతూ ఉంటాను. అది చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్తాను, ఇదే ఇంకేం లేదు. కథ మీద జాగ్రత్త పడండి, ముందే ఆలకించండి, 10 మందితో సలహాలు తీసుకోండి, హ్యాపీగా ఉండండి. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలియని విషయాన్ని ఇప్పటికీ సార్ అది ఏంటంటే నాకు ఇప్పటికీ తెలియలేదు అని అడగటంలో తప్పే ఉంది. నేర్చుకో, సినిమా చెయ్యి, తర్వాత హ్యాపీగా ఉండు. ఏం 10 మంది కొట్టరు కదా, మిమ్మల్ని అడిగితే వచ్చి కొడతారా, ఎలా చెప్తారు కదా సార్ మీకు నచ్చిన సలహా. చెడ్డది చెప్పాడు లేకుండా, ఈగో అన్నది లేకుండా, ఈగో ఎప్పుడైతే లేకపోతుందో మనలో అప్పుడే సక్సెస్ స్టార్ట్ అయింది సార్. ఎథిక్స్, ఎదుటి మనిషిని చూసి గౌరవించు, మంచిగా ఎథిక్స్ ఉండాలి సార్. ఇవాళ ఇండస్ట్రీకి నేను డైరెక్టర్ గా వచ్చాను, డైరెక్టర్ అయ్యాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేరి. నేను ఛాయ్ బాయ్ గా చేరుంటే ఇవాళ ప్రొడక్షన్ లో ఉండేవాడిని కదా. మరి ఎందుకు సార్ అంత మాత్రం ప్రొడక్షన్ తక్కువ, డైరెక్టర్ ఎక్కువ, ఎందుకు సార్? అందరం కలిసి వర్క్ చేస్తున్నాం, సినిమా అందరూ శ్రమ, టీం వర్క్. అలాగే మనకు
అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న 10 మంది తెలియనివాడికి కూడా నువ్వు పిలిపించి ఆయన ఏదో మంచి నాలెడ్జ్ ఉందంట సబ్జెక్ట్ లో ఒకసారి కూర్చోబెట్టి ఆయనకు చెప్పు, అది దాంట్లో మైనస్ ఏంటో ఆయన బయటకు తీస్తే దాన్ని ఆలోచించు. ఆయన ఎందుకు ఏమి లేనిది ఎందుకు డిస్కస్ చేశాడు నైట్ వెళ్ళి ఆలోచించు, నీకే ఆన్సర్ దొరుకుతుంది. అదే మెయిన్ ప్రతి ఒక్కళ్ళు ఒక ఆడియన్స్ కదా, మనందరం బేసిక్ ఆడియన్స్ కదా. సినిమా తీసి స్క్రీన్ మీదకి వచ్చినాక చెత్త సినిమా అని ఆ రోజు నువ్వు బాధపడే బదులు ఆ బాధ ఇప్పుడే పడతాయి. అది వచ్చే వాళ్ళందరూ ఇలా పాటించి ఈగోలు వదిలేసి నేను అనే గర్వాన్ని వదిలేసి నాది మనది అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మంచి సినిమాలు తీస్తారు అందరూ. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. మీ విజయ యాత్ర తెలుగులో కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఎస్ఆర్ మీడియా వాళ్ళకు కూడా నా నమస్కారం. ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు.